దాకా పెద్దవి ఏం దొంగిలించారా? పెద్దగా ఏమీ దొంగతనం చేయలేదన్నా. ఇబ్బందిలో చిన్న చిన్న మొబైల్ మాత్రం కొట్టేశామన్నా, అంతే. అనుకున్నాను. మీ మొహాలు చూస్తేనే తెలుస్తోంది. తిండికి తిక్క నాకు లేనోళ్ళలా ఉన్నారు. ముందొక విషయం బాగా అర్థం చేసుకోండి. ఫోన్ కొట్టేయాలి అనుకుంటే ఊరికే మామూలు ఫోన్ కొట్టేయకూడదు. తెలిసి తెలియకుండా ప్రయత్నిస్తే దొరికిపోతారు. ఫోన్లు ఎక్కడెక్కడుంటాయో ముందు బాగా గమనించండి. ఆ తర్వాత మొదలు పెట్టండి. చేస్తే కంపెనీ ఫోనే దొంగతనం చేయాలి. అప్పుడే మీకు కూడా మంచి లాభం వచ్చేది. అన్నా, ఉన్నవే 2-3 కంపెనీలు, అందులో ఎలా మంచి మోడల్ని కొట్టేది? మీకు తెలిసింది శాంసంగ్, నోకియా మాత్రమే. అవి కాకుండా ఇంకా ఏమేమున్నాయో తెలుసా? మైక్రోమాక్స్, హెచ్సిఎల్, హెచ్టిఎల్, ఇండెక్స్, కార్బన్, లావా, నినోవా, వీడియోకాన్, యాక్సెస్, క్వాయ్, వివో, ఓపో, డెల్, ఐకాన్, మోటో, మైక్రోసాఫ్ట్, బ్లాక్బెర్రీ, సోనీ, తోషిబా, పానాసోనిక్, ఫిలిప్స్, ఎల్జీ, రిలయన్స్. ఇప్పుడు జియో. భలే కొట్టేశారా, ఎంజాయ్. ఏంటన్నా 4000 ఉన్నాయి? అన్నీ బ్రాండెడ్ ఫోన్లన్నా. బ్రాండెడ్ అయితే అన్నీ దొంగిలించినవే కదా. నీ పాటికి నువ్వు ఇచ్చేసి డబ్బులు తీసుకెళ్ళిపోతావు. ఇకపైనే మాకు అసలు పని. ఒక ఫోన్ని ప్యాక్ చేసి సీల్ వేసి అది కొట్టుదాకా వెళ్తుందంటే దాని వెనకాల ఎంతమంది పనిచేస్తుంటారో తెలుసా? ఇప్పుడు లోపలికి వెళ్ళింది కేవలం నెట్వర్క్ చేంజ్ మాత్రమే. ఆ తర్వాత పీకడం, విప్పేయడం, బోర్డు మార్చడం, ప్యానల్ మార్చడం, వాడి దగ్గరికి వెళ్ళింది ఈడి దగ్గరికి వెళ్ళడం, ఈడి దగ్గరికి వెళ్ళింది వాడి దగ్గరికి వెళ్ళడం, ప్యాకింగ్ కొకడు, సీల్ కొకడు, డెలివరీ కొకడు, ఇవన్నీ పూర్తి చేసుకునే చివరికి కొట్టుకు తీసుకెళ్లి ఇది కంపెనీ ఫోన్ అని అమ్మడానికి ఇంకొకడు. వాళ్ళందరికీ ఎంతో కొంత డబ్బిస్తేనే ఇక్కడ పని జరుగుతుంది. లేదంటే దొంగతనం చేసిన ఫోన్ చేతిలో పట్టుకుని ఏమీ పీకలేం. అర్థమైందా? వెళ్ళండి వెళ్ళండి. చాలా కాస్ట్లీ మొబైల్ రా. ఎంత కష్టపడి కొట్టేస్తానో తెలుసా? చేతికి దొరికింది, కొట్టుకి దొరకకుండా పోయింది. మామా, ఫోన్ కొట్టేయడానికి తెలివి ఒక్కటే ఉంటే సరిపోదు, మరి బైక్ కూడా కావాలి. అయ్యో, భయపడుకు భయపడుకు. ఇది ఏ యాంగిల్లో చూసినా బైక్లా తెలియడం లేదేరా. అయ్యో రే, మిఠాయిలు తినడానికి పాత ఇనుప సామాన్లు అడగలేదు, నేను అడిగింది బైక్. ఏయ్, ఏంటి కొవ్వా? నీ కొవ్వా? ఇదే బైక్. రాసిపెట్రా, ఏమీ తెలియట్లేదు. రే, వరదలో కొట్టుకొచ్చినప్పుడు మెలమెల మెరిసేదిరా. ఇప్పుడే కొంచెం పాతదైంది. రెడీ చేస్తే సరిపోదు మావా. ఇదంతా మ్యాటరా. ముందు దీన్ని స్టార్ట్ చేయరా. దీని స్టార్ట్ అవ్వట్లేదురా. బావా, కష్టపడి అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని బైక్ రెడీ చేయించానంట్రా. ఏం రెడీ చేసావు? స్పీడే లేదు. ఈ స్పీడ్ చాలులే. రే, ఆపరా ఆపరా ఆపరా. ఏంట్రా? రే, అక్కడ ఒక ట్యాంక్ కవర్ లో ఫోన్ పెట్టి మాట్లాడుతున్నాడు రా. వాడిని చూస్తేనే అడుగులు తినే వాళ్ళ ఉన్నాడు. వాడి దగ్గర కాస్ట్లీ ఫోన్ ఉంటుందా? చేద్దాం వద్దా చెప్పు. రే, బండి తిప్పురా. చెప్పు ఏంటి ఇంకేంటి విశేషాలు? తిప్పునా? సరే సరే, అలాగే కానిద్దాంలే. ఎక్స్క్యూజ్ మీ సార్, సరే అడ్రస్ ఎక్కడ ఉందో చెప్తారా? సార్, ఈ అడ్రస్ ఎక్కడుందో కొంచెం చెప్తారా? నేరుగా వెళ్ళి లెఫ్ట్ కట్ చేయి. ఆ లెఫ్ట్ వెళ్ళామంటే అరే మా లవర్ లైన్ లో ఉందిరా. రే రే, త్వరగా రారా. ఎక్కరా? అరే నేను మాట్లాడిపోతే పక్కింటోడు వెళ్ళిపోతురా. రే నా ఫోన్ ఇవ్వండి రా. మామా, కొట్టేసిన మొబైల్ చాలాసేపు చేతిలో ఉండకూడదు అని సిమ్లు పారేయండి. అంతకంటే ముందు మేరీ దగ్గర చిన్న బాకీ ఉంది. కరెక్ట్గా చేస్తాడు కదా? కన్ఫర్మా? అది నీతో కాస్త మాట్లాడాలి. నీతో మాట్లాడటానికి ఏం లేదు, దారోదులు. ఏయ్, ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడు నేను మోసుకొని విన్నాను కదా, మోసుకొని రా. ఆ రోజు నువ్వు మాట్లాడటం వల్ల నేను మాట్లాడాల్సి వచ్చింది, అంతే. ఓ, ఇప్పుడు కూడా నీ కొవ్వు అలాగే ఉంది, కొంచెం కూడా మారలా. నీతో అసలు మాట్లాడనే కూడదు అనుకున్నాను.
కానీ ఇలాగే వదిలేస్తే నిన్ను ఎవడు సరిచేస్తాడు? డబ్బుంటే మాత్రమే అబ్బాయిలు చూస్తారు, లేదంటే అలాగే ఏమే, నిన్ను దేంతో మొదలుపెట్టి తిట్టాలో అర్థం కావట్లేదే. నేను లవ్ చేసినందుకు ఏమేం తిక్క పనులు చేశానో అని ఒకసారి గుర్తెచ్చుకుంటేనే నాకే నా మీద చిరాకు వస్తుంది. ఏమే ఫోన్తో కంపేర్ చేస్తున్నావు? నేను ఫోన్ ఒకటా, లేకపోతే ఫోన్ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటావా? ఫోన్ అంటే గుర్తుకొచ్చింది, నీ ఫోన్ ఒకసారి చూపించు. అరే ఛీ, చూపించు. ఓవర్ సీన్. ఏం మోడల్ ఇదంతా? కంపెనీ వాడే మర్చిపోయి ఉంటాడు. తల తల మెరుస్తుంది కదా. ఆ రోజు నువ్వు నా ఫోన్ విసిరేసి పగలగొట్టినట్టుగా నేను నీ ఫోన్ని నేలకేసి పగలగొట్టానే అనుకో, నీకు నాకు తేడా లేకుండా పోతుంది. పట్టుకో. ఆ రోజు ఏమన్నావు? 4 మాటల్లో తిట్టనా అని అడిగావు కదా. ఇప్పుడు నేను ఒక్క మాట, ఒకే ఒక్క మాట చెప్పనా? వెళ్ళొస్తాను. చెప్పవే చెప్పవే. హలో, వినిపిస్తుందా లేదే? ఏంటే, లవ్ పుట్టిందా? ఏయ్, ఇప్పుడు నేను నీతో అలాంటిదేం అనలేదే. అయితే మాట్లాడచ్చు కదా. ఊరికి మూగదాల్లా అలా ఉంటే నాకెలా అర్థం అవుతుంది? అదేంటంటే ఈరోజు తను నన్ను అవమానించాడు కదా, రేపు ఆ వీధిలోంచి నేను ఎలా వెళ్ళాలా అని అందరూ చూస్తారు కదా, అసహ్యంగా ఉంటుంది. ఓ, ఇప్పుడే నీకది గుర్తుకొచ్చిందా? మరి నువ్వు వాణ్ణి అవమానించినప్పుడు మరి నీకొస్తేనే రక్తం అంటావా? ఏయ్, అలాంటిదేం లేదే. అంతేనే, పాపమే వాడు. చిన్నప్పటినుంచి నీ వెనకే తిరుగుతున్నాడు. నీకిష్టం లేదని చెప్పినా కూడా నీ వెంటే తిరుగుతున్నాడు. ఇప్పుడు కూడా వాడు తిట్టాడనే నువ్వు అనుకుంటున్నావు గాని, కానీ వాడు తిట్టలేదే. నిన్ను తిట్టినట్టు నటించి వాడి లవ్ చెప్పి వెళ్ళాడే. కాస్త ఆలోచించి చూడు. హలో హలో, ఏంటే, వినిపిస్తుందా లేదా? పోకిరి, దుర్మార్గుడా, కొని పట్టలేదు, వెధవ, దద్దమ్మ, చేతగాని వాడా. లవ్ యూ. వెళ్ళొస్తాను. వెరీ నైస్, బ్యూటిఫుల్. బాటిల్ బావా? బాగా తుడిచి తాగరా. చాలా రోజుల తర్వాత సంతోషంగా తాగబోతున్నాం. సంపాదించి తాగుతున్నాం. ఏంట్రా? ఫీలింగ్ రా, నా ఫీలింగ్. రే నువ్వు చెప్పరా, ఎంత తిట్టినా గానీ పప్పీలవ్ని ఎలా రా మర్చిపోగలరు? సారీ బావా, తను ఇప్పుడు పప్పీ కాదు, డప్పీ. ఏయ్, అది ఎవత్తైనా కానీ రే, అది నేను నచ్చలేదంటుందిరా. నచ్చితే ప్రేమించు, నచ్చకపోతే వదులు. తర్వాత నేను తిట్టానని తనేమన్నా సూసైడ్ గీసైడ్ ఏమన్నా? చాచా, తాను అసలు సూసైడే చేసుకోదు. నీతో మాట్లాడుతున్నందుకు మేమే సూసైడ్ చేసుకోవాలి మామా. థ్యాంక్ యూ. ఒకటి తెలుసుకో మామా, అమ్మాయిలకి సంబంధించిన వరకు ఇప్పుడే ఫీల్ అవ్వడం మొదలు పెట్టుంటారు. మందు మీద ఓటు మావా.